Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. I hope you're absolutely great. సో ఈరోజు ఏంటంటే వీడియో వచ్చేసి ఫస్ట్లీ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఆల్ టు మై సబ్స్క్రైబర్స్. అండ్ నేను ఈరోజే హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చిన, ప్రజెంట్ అయితే చెర్లపల్లిలో ఉన్నా. ఏంటంటే మా అన్నయ్య ఈరోజు పిలిచినుండే షోరూమ్ దగ్గరికి రా, ఇట్లా వీడియో చేద్దాం, షోరూంలో వినాయకుడిని పెడుతున్నాను. ఒక డైలీ బ్లాగ్ టైప్ అవుతుంది, నా లైఫ్ స్టైల్ ఏమవుతుంది ఏంది అనేసి అట్లాంటి బ్లాగ్ అనేది ఒకసారి చేద్దాము. ప్రతిదీ బైక్ది చూసి మీకు బోర్ కొట్టి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కొంచెం పెడదామనేసి ఇంకా ఇట్లా స్టార్ట్ చేసిన. సో ఏంటంటే ఫస్ట్ మనం ఇప్పుడు నల్గొండకి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడు సాబు స్పెక్స్ నుంచి అయితే ప్లేట్ నెంబర్స్ అయితే ఆర్డర్ చేసిన ఉండే, నిన్ననే ఫిక్స్ చేసిన. ఇవి క్రేజీ అంటే క్రేజీగా అనిపిస్తున్నాయి తెలుసా ప్లేట్స్ అయితే. నైట్ టైం అయితే మస్తు లుక్ వస్తుంది ప్లేట్స్. అండ్ నేను ఇక్కడ వచ్చేసి వైజీ మోటో బ్లాగ్స్ అని నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వేయించిన. అండ్ ఫ్రంట్ కూడా సేమ్ బైక్ లుక్కే కొంచెం మారిపోయింది బ్యాక్ సైడ్ నుంచి అయితే. యా, ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ మర్చిపోయినా చెప్పడం, తెలుసు కదా కంటెంట్ వస్తే ఏం చేయాలో, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్. సో మొత్తానికైతే మనమైతే షోరూమ్ దగ్గరికి వచ్చేసినాం. అండ్ కొత్త బైక్స్ అయితే వచ్చినాయి, క్రేజీ అనిపిస్తున్నాయి ఈ బైక్ అయితే. ఇది ఆల్రెడీ మనం టెస్ట్ డ్రైవ్ బైక్ ఇది. సో ఇది ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇంతకుముందుకు నేను శ్రీశైలం రైడ్ ఇట్లా అవన్నీ ఈ బైక్తోనే వెళ్ళిన. ఇవి కొత్త మోడల్స్ వచ్చినాయి, కొంచెం డిస్ప్లే చేంజ్గా అనిపిస్తుంది. ఈ డిస్ప్లే కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది, అది బాగా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. కొత్త కలర్స్ అయితే వచ్చినాయి, వైట్ వచ్చింది అడ్వెంచర్లా, ఇది మ్యాట్ బ్లాక్ వచ్చింది. ఇది వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ బాగుంది, కాకపోతే మ్యాట్ ఫినిషింగ్ కన్నా ఇది ఎక్కువ మంచిగా ఉంది. ఇవి ఉన్న బైక్సే, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. ఓకే, ఇది రోడ్ స్టార్. ఇవన్నీ 342cc బైక్స్, సారీ ఇవన్నీ 334cc బైక్స్. ఇక మొత్తం డెకరేషన్కి అన్నీ మట్టి వినాయకుని తెచ్చిర్రు, ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చేసారు. పెద్దగానే ప్లాన్ చేసారు. నేను అంటే నార్మల్గా ఎవరన్నా వినాయకుడిని పెడతారు, కాకపోతే మరి ఎంత ఉండదేమో, షోరూమ్ కదా, నార్మల్గా పెట్టేసి ఇట్లా లైట్స్ ఇట్లా అనుకున్నా. బాగానే తెచ్చి స్టఫ్ అయితే. ఇంకా మా అన్న బయటకు వెళ్ళిండు, మేనేజర్ అయితే ఇక్కడ లోపల ఉన్నాడు. మా అన్న వచ్చినాక ఏంది అసలు అంతా చేద్దాం. ఇక మొత్తం అయితే డెకరేషన్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ మండపాల ఏమంటారు, మామిడాకులు అయితే కడుతున్నారు. ఏడ కట్టాలని బాగా ఆలోచిస్తూ, ఇక్కడ ఏం లేదు మనకి స్కోప్ కట్టడానికి బయట, అందుకే షట్టర్ కిందికి వేసినారు. పంతులు గుట్లు వచ్చేసిండో, మేనేజర్ కూడా ఉన్నాడు. సో మొత్తం అయిపోతుంది, ఇక పూజ స్టార్ట్ చేస్తారు ఇంకొక హాఫ్ అన్ అవర్లో. సో మొత్తానికైతే పూజ అయితే అయిపోయింది బయట. అండ్ ఇంకా కొన్ని ప్రాసెస్ ఉంటాయి కదా, కొబ్బరికాయ కొట్టడం అవన్నీ అయిపోయినాయి. సో ఇంకా ఇక్కడ పూజ స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ లైటింగ్కి. అక్కడ గణేశుడు, శ్రీమన్మహాదేవతాయ నమో నమః. ఓం
ध्यानमन्त्रमानेन स्वस्य श्री प्रभवादिष्ट संवत्सराणां मध्ये क्रोधी नाम संवत्सरे उत्तरायणे आद्रवदमासे शुक्लपक्षे वासुरुक्ताय शुभवासरे स्थिरवासरे संकीर्णासुमूल्यं सततं दीर्घमायुः ध्यानकर्पूरमङ्गल नीराजनं संदर्शयामि नीराजना शुद्धाय वजमानस्य नमस्कारं गणेश महाराज की జై. ఆనందకరపూర్ణి. యా బాయ్స్, మొత్తానికైతే మనకి షోరూంలో పూజ అయితే అయిపోయింది. మోస్ట్లీ ఇంకా 3 days అయితే పెడతాం వినాయకుడిని షోరూంలో అయితే. ఇంకా మనకి షోరూంలో కొత్త బైక్స్ వచ్చినాయి, అడ్వెంచర్లో కొత్త బైక్స్ వచ్చినాయి. కలర్ వైట్, మ్యాట్ ఫినిషింగ్ బ్లాక్, ఇంకా ఇది వచ్చేసి గ్రే కలర్. నాకు బాగా నచ్చిందంటే వైట్, మ్యాట్. ఇవి వచ్చిన కలర్స్ 3 బాగానే ఉన్నాయి బైక్స్ అయితే. చెక్అవుట్ చేయండి. అండ్ డిస్కౌంట్స్ కూడా ఇప్పుడు మనకి దసరాకి డిస్కౌంట్ ఉన్నది, ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నారు షోరూంలో అయితే. ఇంకా ఈ బైక్స్లో ఏంటంటే కంపేరింగ్ టు 2022 మోడల్ ఇక్కడ ఉన్నది కదా, ఆ మోడల్ ఏంటంటే అది కొంచెం వెయిట్ బైక్, హీట్ ఎక్కువ వస్తుంది. ఈ బైక్ మన కొత్త మోడల్స్ వచ్చేసి ఏంటంటే హీట్ తక్కువ అవుతుంది, బాడీ వెయిట్ కూడా బైక్ది తక్కువ అయ్యింది, అండ్ పవర్ కూడా ఇంక్రీజ్ చేసిర్రు వెహికల్ అయితే. చెక్అవుట్ చేయొచ్చు. నేను డీటెయిల్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి షోరూమ్ డీటెయిల్స్ కూడా ఇస్తా, షోరూమ్ పేజ్ కూడా ఇస్తా, ఇన్స్టాగ్రామ్ది మెన్షన్ చేస్తా. సో ఇదన్నమాట వీడియో అయితే. ఇంకా పవర్ అవన్నీ ఇంక్రీజ్ చేసినారు కాబట్టి మెయిన్లీ జావాలు ఏంటంటే బాగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు కొత్త లాంచ్ అయ్యే బైక్స్ ఏంటంటే హీట్ మొత్తం తగ్గిపోయింది. అండ్ అడ్వెంచర్ బైక్ కదా, బాడీ వెయిట్ కూడా కొంచెం లైట్ అయింది. ఇదన్నమాట ఈ వీడియో. ఇంకా ఒక 3 days అయితే గణేశుడు అయితే షోరూంలోనే ఉంటాడు. ఇంకా మనం మండే రోజు, మోస్ట్లీ మండే ఈవినింగ్ నిమజ్జనం అయిపోతుంది. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వెళ్దాం. బాయ్.